హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 75, అంటే ఆల్రెడీ 74 డేస్ కంప్లీటెడ్. దాంతోపాటు 74 వీడియోస్ కూడా కంప్లీటెడ్. సో ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుంచి 1 by 1 వీడియోస్ చూడవచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 30 అని, డే 40 అని, డే 50 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడి నుండి కూడా 1 by 1 వీడియోస్ చూడవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 74, డే 76, అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటాయి. అక్కడి నుండి కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? ఈ విధంగా ప్రతి వీడియోలోనూ ఉంటాయి. సో ఒకే వీడియో నుండి చాలా వీడియోస్ మీకు ఓపెన్ అయ్యేటట్టుగా మనం అరేంజ్ చేస్తున్నాం. సో మీకు ఏ విధంగా కావాలన్నా చూడవచ్చు. సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 75. సో ఈరోజు ఒక ప్రాబ్లం చూద్దాం. అయితే మీకు డే 73 నుండి ప్రాబబిలిటీ చెప్పుకుంటాను. ప్రాబబిలిటీలోని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటాను. డే 73లో మీకు స్టెప్ డీవియేషన్ గురించి చెప్పా, అవునా? స్టెప్ డీవియేషన్లో మీన్ ఏ విధంగా కనుక్కోవాలని చెప్పిన. నెక్స్ట్ డే 74లో వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చెప్పిన. అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇప్పుడు వచ్చి డైరెక్ట్ మెథడ్ చూద్దాం. బట్ ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అడగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మిమ్మల్ని అడిగితే 4 మార్క్స్ ప్రాబ్లంగా అడగచ్చు డైరెక్ట్ మెథడ్. లేదా దీనిలో ఒక ప్రాబ్లం ఉంది, F1 ఫ్రీక్వెన్సీ మిస్ చేసి అడిగే ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మీరు చేయగలగాలంటే ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ నార్మల్గా ఏ విధంగా చేయాలో మీకు తెలియాలి. అందుకోసమని నేను ఫస్ట్ ఈ ప్రాబ్లంని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత ఫ్రీక్వెన్సీ మిస్ అయిన ప్రాబ్లం కూడా ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకేనా? అంటే ఈరోజు 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటా ఉంటాం మనం. ఓకే, సరే. ఇంకా క్వశ్చన్లోకి వస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ 35 సిటీస్. ఫైండ్ ది మీన్ లిటరసీ రేట్. అంటే మీన్ కనుక్కోమన్నాడు. ఏ మెథడ్ అని మెన్షన్ చేయలే. సో మీకు ఫస్ట్లోనే చెప్పా, మీన్ కనుక్కున్నప్పుడు ఈజియెస్ట్, తొందరగా తప్పులు పోకుండా సింపుల్ క్యాలిక్యులేషన్లో ఒక మీన్ కనుక్కోవాలంటే బెస్ట్ మెథడ్ మాత్రం స్టెప్ డీవియేషన్ మెథడ్. మనం డే 73లో చెప్పుకున్నాం. లేదు వాడు ఏదైనా క్వశ్చన్లో మెన్షన్ చేశాడు పర్టికులర్గా మెథడ్ అంటే అప్పుడు ఆ మెథడ్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? సరే, ఫస్ట్ ఫార్ములా గురించి చెప్తాను, తర్వాత మిగిలిన వాటి గురించి చూద్దాం. ఇది ఫార్ములా చాలా సింపుల్. చూడండి, డైరెక్ట్ మెథడ్ మీన్ బ్రాకెట్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంతే, ఇంకేమి ఇవ్వాల. ఓకేనా? సో ఇక్కడ ఏమి 2 వర్డ్స్ గురించి రాస్తే చాలు. ఫస్ట్ వన్ ఎఫ్ అంటే ఏమి? ఎఫ్ అంటే ఏమి? ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ఐ అంటే ఏమి తెలియాలి? క్లాస్ మార్క్. అంటే ఈ 2 ఇది తెలిసిందంటే అంతే, ఫార్ములా అయిపోయింది. ఒకవేళ 1 మార్క్ బిట్లో అడిగితే రైట్ ది ఫార్ములా ఫర్ డైరెక్ట్ మెథడ్ టు ఫైండ్ మీన్, లేదా రైట్ ఫార్ములా టు ఫైండ్ మీన్ బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అని ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా రాయమంటే రాయడం కోసం అన్నమాట ఇది. ఓకేనా? సరే, ఇప్పుడు ముందు ఫార్ములా రాసుకునేది. నేను ఇది రఫ్ చేసేసి దీనికి టేబుల్ గీసి మళ్ళీ ఫార్ములా రాసి ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇస్తాను. మీకు అటువంటి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం స్టెప్ వైజే నేను అన్నీ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు, ఫార్ములా రాసుకోండి. క్వశ్చన్ మళ్ళీ రాసుకుంటాం, ఫార్ములా వరకు రాసుకోండి, నోట్ చేసుకోండి. సో
రఫ్ చేసేసా, టేబుల్ గీసాను. మీకు ఇంతకుముందు డే 74లో చెప్పాను ఏమని, స్టెప్ డీవియేషన్ అయితే 6 కాలమ్స్ వస్తాయని, అజూమ్డ్ మీన్ మెథడ్ అయితే 5 కాలమ్స్ వస్తాయని, డైరెక్ట్ మెథడ్ అయితే 4 కాలమ్స్ వస్తాయి అని చెప్పిన. అదేవిధంగా టేబుల్ వేసే ముందు ఒక్కసారి రఫ్గా ఫార్ములా వేసుకోవాలి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. రఫ్గా వేసుకుంటే చాలు, మళ్ళీ తుడిపేయచ్చు. ఎందువల్లంటే టేబుల్స్ రాయాలి. సో మీకు టేబుల్ రాసేటప్పుడు చెప్పాను, ఈడ వచ్చేది ఏదైతే ఉంటుందో అదే లాస్ట్ కాలం ఉంటుంది. దాని ముందర దానిలో ఉండే నెంబరు ఈ ఫ్రీక్వెన్సీ పక్కన మ్యూఐ ఉంటే మ్యూఐ ఉంటుందని, లేదు డిఐ ఉంటే డిఐ ఉంటుందని, ఎక్స్ఐ ఉంటే ఎక్స్ఐ ఉంటుందని చెప్పాను. సో లాస్ట్ కాలం ఇక్కడ ఏమైంది, ఎఫ్ఐ ఎక్స్ఐ ఉండాలి. సో డైరెక్ట్ మెథడ్ కాదు కాబట్టి లాస్ట్ కాలం ఎక్స్ఐ ఎఫ్ఐ. 4 కాలమ్స్ ఉండాలని చెప్పా కాబట్టి 4 కాలమ్స్, లాస్ట్ కాలం ఎఫ్ఐ ఎక్స్ఐ ఉండాలి కాబట్టి ఎఫ్ఐ ఎక్స్ఐ. అది కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది, దాని ముందర కాలం అబ్జర్వ్ చేసి చూడండి ఏముండాలి, దీనిలో ఎఫ్ఐ ఉంది, ముందర కాలంలో ఎఫ్ఐ పక్కన ఎక్స్ఐ ఉంది కదా, కాబట్టి దాని ముందర కాలంలో ఎక్స్ఐ కంపల్సరీ ఉంది కదా, కాబట్టి మనం ఇది కరెక్ట్ 4 కాలమ్స్. ఇప్పుడు ఇంకో విషయం, ఈ 3 కాలమ్స్ ప్రతి మెథడ్లోనూ కామన్గా వస్తుంది. ఏ మెథడ్ అయినా స్టెప్ డీవియేషన్ కానీ, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ, డైరెక్ట్ మెథడ్ కానీ, ఏదైనా సరే ఈ 3 కాలమ్స్ కామన్ అని చెప్పిన. ఫస్ట్ 2 కాలమ్స్ పేర్లు వచ్చి క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ. మనకి ఇచ్చిన టేబుల్లో ఇలా క్లాసెస్ ఉండేది ఫస్ట్ కాలము, సెకండ్ ఉండేది ఫ్రీక్వెన్సీ, అది ఇలా. ఇప్పుడు క్లాస్ మార్క్ కనుక్కుంటాం. క్లాస్ మార్క్ కనుక్కోవాలంటే ఏమని చెప్పాను, ఈ ఇచ్చిన క్లాసెస్ సమ్ చేయడం, అంటే 45 + 55 / 2 చేయడం. సో 2 యాడ్ చేస్తే 100, 100/2 అంటే 50. తర్వాతది ఎలా కనుక్కోవాలని చెప్పినా మనం చేసి కూడా కనుక్కోవచ్చు. వద్దు అనుకుంటే జస్ట్ వీటికి ఉండే ప్రతి దానికి డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండిటికి 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, లేదా ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, ప్రతి దానిలోనూ 10 డిఫరెన్స్ ఉంది. సో ఆ 10 ఇంపార్టెంట్. ఈ 10ని ఏమని పిలుస్తామని చెప్పా, క్లాస్ సైజ్ లేదా సైజ్ ఆఫ్ క్లాస్ సైజ్, హెచ్ వాల్యూ. ఈ డిఫరెన్స్ అనేది హెచ్ వాల్యూ, ఓకేనా. అయితే ఈ ఫార్ములాలో ఎక్కడ మనం హెచ్ని యూజ్ చేయం, బట్ ఈ వాల్యూని యూజ్ చేస్తాం. ఈ 10 అనేది దీనికి యాడ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో 50కి 10 యాడ్ చేస్తే 60, 60కి 10 యాడ్ చేస్తే 70, 70కి 10 యాడ్ చేస్తే 80, 80కి 10 యాడ్ చేస్తే 90. సో లాస్ట్ మాత్రం చెక్ చేసుకోవాలని చెప్పా, చెక్ చేద్దాం. ఈ రెండు చూడండి, 85 + 95 యాడ్ చేస్తే 180, 180/2, 180/2 అంటే 90. ఓకే, మనం చేసిందంటే కరెక్ట్, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఏమి టేబుల్ ఇది కనుక్కోవాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎక్స్ఐ అంటే ఇది, ఎఫ్ఐ అంటే ఇది. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చూసారా, ఈ వాల్యూ పెద్దదిగా వచ్చింది, ఈ మల్టిప్లికేషన్ పెద్దదిగా ఉంటుంది, చేసేది కష్టంగా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఈజీగా ఇచ్చారు. పోను కొన్ని టేబుల్స్లో అయితే కష్టంగా వస్తాయి. మీకు నిన్న చెప్పిన డే 74 కానీ డే 73 కానీ వీడియోస్ చూశారంటే టేబుల్స్ ఒక్కసారి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయమని కూడా చెప్పారు. యూజ్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది మల్టిప్లికేషన్ పెద్దదిగా వచ్చి. అదే ఆ మెథడ్ స్టెప్ డీవియేషన్ అయితే చాలా చిన్నదిగా వస్తుంది, అందువల్ల అనమాట మనం దాన్ని చేసుకోవాలని చెప్పేది. సరే ఇక్కడ చూడండి, ఇది మ్యాక్సిమం ఈజీనే ఇక్కడ, ఎందుకంటే అంత జీరోస్ ఉన్నాయి లాస్ట్లో కాబట్టి హ్యాపీ. సో చూడండి, పైగా ఇవి వేరే చిన్న నెంబర్స్, పెద్ద నెంబర్స్ కూడా కాదు. ఈ టేబుల్స్ అందరికీ వచ్చిన టేబుల్స్, అందువల్ల ఈజీగా ఉంటుంది. దానికి ఈ ప్రాబ్లమ్ని నేను సెలెక్ట్ చేసుకోండి ఈ మెథడ్కి. సరే చూడండి, 3 5s are 15, పక్కన 0 ఉంది కాబట్టి 0. 10 6s are 60, పక్కన 0 ఉంది కాబట్టి 6 అంటే 600 అయింది. 11 7s are 77, పక్కన 0 ఉందా ఆ 0 అయింది. నెక్స్ట్ 8 8s are 64, పక్కన 0 ఉందా ఓకే 0. 3 9s are 27, ఇక్కడ 0 ఉంది కదా ఆ 0 వేసేస్తాం. సో నెక్స్ట్ ఏం చెప్పాను,
లాస్ట్ కాలం ఖచ్చితంగా సమ్ చేయాలి. సో సమ్ చేద్దాం. ఇక్కడ అన్ని పాజిటివ్ కాబట్టి హ్యాపీగా చేసేచ్చు. జీరోలన్నీ జీరోలే, 0. సో నెక్స్ట్ 5 7 12 12 4 16 16 7 23. సో 2 3. నెక్స్ట్ చూడండి 1 6 7 7 7 14 14 ఒక 6 20 20 ఒక 2 22 22 24. ఇది వచ్చింది. అబ్బా పెద్ద వాల్యూనే వచ్చింది. అయినా పర్లేదు చేసేద్దండి. ఓకే ఇది అయిపోయింది. లాస్ట్ కాలం సమ్ చేసిన తర్వాత సెకండ్ కాలం చూసుకోవాలని చెప్పాను. సెకండ్ కాలం సమ్ చేయండి. 3 1 4 4 8 4 8 12 12 3 15 1 5. సో 1 1 2 2 1 3 35. ఇది కరెక్టా కాదా? ఒక్కొక్కసారి క్వశ్చన్లోనే దాని వాల్యూ ఇచ్చేస్తారు. ఇక్కడ ఇచ్చేసారు చూడండి. నెంబర్ ఆఫ్ సిటీస్ 35 సిటీస్. సో మ్యాచ్ చేయండి. కరెక్టే. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇది ఇస్తాడు, ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ సిటీసా ఏమనేది మెన్షన్ చేస్తారు, కొన్నిట్లో మెన్షన్ చేయరు. చేసినా చేయకపోయినా ఇది సమ్ చేసుకో. ఓకేనా? ఇది అన్నమాట టేబుల్. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ ఫార్ములా నోట్ చేసుకున్నారు కదా, దాని కింద క్వశ్చన్ రాసుకోండి, దాని కింద టేబుల్ వేసుకోండి, ఈ టేబుల్ కింద ఇది రాయాలి. సో ఎప్పుడు కూడా మనం ఈ చాప్టర్లకు సంబంధించిన ఎగ్జామ్కి పైన క్వశ్చన్ ఇచ్చాడే అనుకోండి, అంటే ఏదన్నా ఇవ్వనండి, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ, మీన్లో ఏ మెథడ్ అయినా స్టెప్ డీవియేషను, అజోన్ మీన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇవేవి ఇచ్చినా సరే మీరు ఫాలో అవ్వాల్సింది ముందు టేబుల్ వేయడం ఆన్సర్లో, ఆ టేబుల్ కింద ఆ యూజ్ చేసే ఫార్ములా రాయడం, ఆ ఫార్ములా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫార్ములా ఇన్ఫర్మేషన్ అయినాక ఆ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని సింప్లిఫై చేయడం. మీకు ఇంతకుముందు చెప్పిన 2 వీడియోస్లోనూ అంటే 73 74 అదే విధంగా చెప్పాను. ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తాను. ఓకేనా? సరే, ముందు ఇదంతా నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఫస్ట్ ఈ 2, తర్వాత ఈ టేబుల్. ఇదంతా మీకు కావాలంటే నోట్ చేసుకొని, లేదంటే వద్దు. నా సజెషన్ అయితే అవసరం లేదు ఇదంతా. ఓకేనా? ఇది మాత్రం రఫ్ వర్క్ అని చెప్పారు కదా, ఈ పక్కన పెన్సిల్తో పెట్టుకోవాలి. సరే, నోట్ చేసుకోండి. సో టేబుల్ పెట్టాను, మొత్తానికి క్వశ్చన్ రఫ్ చేసాం. ఎలా చేస్తాం? ఫస్ట్ దీని కింద మనం యూజ్ చేసే ఫార్ములా ఇన్ఫర్మేషన్ రాయాలి. అంటే మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? డైరెక్ట్ మెథడ్ కదా, కాబట్టి బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్. సో మీన్ బ్రాకెట్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఇన్ఫర్మేషన్ రాయాలి. అంటే హియర్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ మార్క్. ఓకేనా? రాసిన తర్వాత ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ అంతా ఇక్కడ ఉంది చూడండి, 2430 బై ఈ సిగ్మా ఎఫ్ఐ అంటే సెకండ్ కాలం, ఇది ఫ్రీక్వెన్సీ సమ్ చేస్తే ఎంత వచ్చింది? 35. సో మీకు 5 టేబుల్లో ఇది క్యాన్సిలేషన్ ఈజీగా తెలిసిపోద్ది. ఎలా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, కాబట్టి 5 టేబుల్లో పోతుంది. 5 7 జా 5 4 జా 20, ఇంకా 24లో 20 పోతే ఇంకా 4 ఉంటుంది, 43. సో మళ్ళీ 4 జార్ కాదు, సారీ 8 జార్ 5 8 జార్ 40. సో 43లో 40 పోతే ఇంకా 3 6, ఇంకా 3 మిగులుతుంది 30. సో 5 6 జార్. సో ఎంత వచ్చింది? 486/7. సో ఇంకా నార్మల్ డివిజన్ చేస్తే సరిపోద్ది. 7తో 486ని డివైడ్ చేద్దాం. ఓకేనా? ఎంత చూడండి, 7 6 జార్ 42. సబ్ట్రాక్షన్ చేస్తే 6, ఇదొక 6. సో 7 9 జార్ 63. సబ్ట్రాక్షన్ చేస్తే 3, ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం అనుకోండి, 4 జార్ 28. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 2 పాయింట్ ఉంది కాబట్టి 0, 2 జార్ 14.
సబ్ట్రాక్షన్ చేస్తే 6 అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇంతవరకు చాలు మనం. ఓకేనా? అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 69.43%. ఇదన్నమాట మీన్. ఆన్సర్ అయిపోయింది అనుకుంటారా? లేదు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు వాడు ఏమి ఫైండ్ అవుట్ చేయాలో ఆ స్టెప్ ఖచ్చితంగా రాయాలి. వాడు ఫైండ్ ద లిటరసరీ రేట్ అన్నాడు. సో ఆ పాయింట్ రాస్తే సరిపోదు. దేర్ఫోర్ ది మీన్ లిటరసరీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 69.43%. ఇది ఆన్సర్. ఈ స్టెప్ రాయకుండా మాత్రం వదలకండి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను. చెప్పాను కదా, ఒకవేళ ఫ్రీక్వెన్సీని మిస్ చేసి అడిగితే ఎలా చేయాలో తెలియాలి అంటే ఈ డైరెక్ట్ మెథడ్ వచ్చి ఉండాలి. అందుకోసం ఇది చెప్పింది కూడా నేను. సరేనా? ఫస్ట్ ఇదంతా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒక్కసారి ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి టేబుల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నా ఉందా? ఒక్కసారి ఫ్రీక్వెన్సీ చూడండి. 7, 6, 9, 13 ఎఫ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ మిస్ అయింది. అది 5, 4. ఓకేనా? అంటే మిస్ అయిన ఆ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. సో దీన్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ సింప్లిఫికేషన్ అప్పుడు మీరు ఇబ్బంది పడతాం. అది అవాయిడ్ చేయడానికి మనం చూస్ చేసుకున్నది డైరెక్ట్ మెథడ్. ఓకేనా? సో రెండిట్లో ఏ మెథడ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ ఒకటే, మారదు ఆన్సర్ అయితే డైరెక్ట్ మెథడ్ అయితే సింపుల్గా ఉంటుంది. ఈ మిస్ అయిన ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి అంత ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మామూలుగా మీన్ కనుక్కున్నప్పుడు స్టెప్ డీవియేషన్ బెటర్. ఇదొక్కదానికే డైరెక్ట్ మెథడ్. అందుకోసమే నేను ఇంతకుముందు ప్రాబ్లం మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉండాలని ముందు ఆ ప్రాబ్లం చెప్పి తర్వాత ఇది చెప్పేది. సరే, ఇంకా క్వశ్చన్లోకి వస్తే ఏమిచ్చారు? ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ది డైలీ పాకెట్ అలవెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏ లొకేషన్. ది మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ 18 రూపీస్. అంటే మీన్ ఇచ్చేసాడు వాడు. మనం ఏం చేయాలి? ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, మిస్ అయిన ఎఫ్ని కనుక్కో. సరేనా? సో కాలం అయితే డైరెక్ట్ మెథడ్ కాబట్టి 4 కాలమ్స్. అదే స్టెప్ డీవియేషన్ యూజ్ చేస్తామంటే 6 కాలమ్స్ వస్తాయి. సరే, ఫస్ట్ 2 రోస్ని 2 కాలమ్స్గా మార్చుకుంటాం. ఏముంది? 11, 13, 13, 15, 15, 17, 17, 19, 19, 21, 21, 23, 23, 25. సో నెక్స్ట్ ఏమి? 7, 6, 7, 6. నెక్స్ట్ 9, 13, ఎఫ్ 5. సో క్లాస్ మార్క్ అంటే ఈ రెండు సమ్ చేసి బై 2. 11 + 13/2 అంటే 24/2 12 వస్తుంది. సో డిఫరెన్స్ ఇక్కడ చూశారంటే ఈక్వల్గా వస్తుంది. 2 వచ్చి ఉంటుంది చూడండి. సో ఈ డిఫరెన్స్ ఉన్న ఈ 2ని ఏమంటాము? క్లాస్ సైజ్. ఈ క్లాస్ సైజ్ సింబల్ ఏంటి? హెచ్. అయితే ఈ ఫార్ములాలో ఎక్కడ మనం హెచ్ని యూజ్ చేయం. సో ఆ హెచ్ని యాడ్ చేసుకుంటే సరిపోదు. ఈ 2ని యాడ్ చేస్తాం. అంటే అంతా 14, 16, 18, 20, 22, 24. ఇంకేమన్నా అబ్జర్వ్ చేశారు? ఒకసారి చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనిలో మిడిల్ వాల్యూ వచ్చి ఉంటుంది. 11కి 13కి మిడిల్లో 12. సో ప్రతి దానిలో అలాగే మిడిల్లో వచ్చింది. సో కొన్నిటికి వస్తాయా మరి? సరేనా? ఇంకా లాస్ట్ది కావాలంటే ఎక్స్ఐ ఎఫ్ఐ ఈ రెండు సమ్ చేయి. చూడండి, 12 7s ఎంత? 7 12s తెలీదు, 12 7s తెలుసు ఎంత? 84. అదేవిధంగా 14 6s 84. అరే ఇక చూడండి 84 చాలామంది తప్పు అనుకుంటారు. కొన్ని వస్తాయి అదే మరి సేమ్. మనకి 12 టేబుల్లోనే ఉంది, 14 టేబుల్లోనే 84 వస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ చూడండి, 16 9s 144. నెక్స్ట్ 13 8s. అబ్బా ఇది ఒక్కటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నేను ఇలా రాసుకుంటా, ఎందుకంటే 8 టేబుల్ కన్నా 3 టేబుల్ ఈజీ కాబట్టి. 3 8s 24 2 4.
3 1 జా 3, అదొక 2 5. నెక్స్ట్ 1తో కాబట్టి 18. సో ఎంత వస్తుంది? 4 3 2 234. సో ఇది ఎఫ్తో. ఎఫ్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఈ ఎఫ్ని మార్క్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎఫ్ ఇంటూ 20 అంటే 20F వస్తుంది. ఏమొస్తుంది? ఎఫ్ని 20తో మల్టిప్లికేషన్ చేస్తే 20F. కాబట్టి దీనికి కూడా బాక్స్ వేసుకుంటాం, ఎందుకనేది నెక్స్ట్ స్టెప్లో మీకు క్లియారిటీ వస్తుంది. 12 5s are 110, 24 4s are 24 4s are 4 4s are 16, 4 2s are 8 2 1 9, అంటే ఎంత? 96. అంటే సో ఇప్పుడు ఇదంతా అడిషన్ చేసుకోవాలి. చూడండి, నాకు ప్రాబ్లం ఇక్కడ సరిపోవడం లేదు. క్వశ్చను ముందు రాసుకునేయండి, ఓకేనా? ఎందుకంటే నేను ఈ లైన్ వరకు ఇక్కడ రఫ్ చేసుకోవాలి, లేదంటే నాకు అడిషన్కి కష్టం. ఓకే సార్, రఫ్ చేసుకునేస్తాను. అంటే ఇక్కడ షో అనే పదం తుడిపేస్తా అంటే షోస్, ఫాలోయింగ్ అనే పదం తుడిపేస్తాను. మీరు మళ్ళీ రాసుకోండి. సరే, ఇప్పుడు ముందు ఇది అడిషన్ చేద్దాం, ఓకేనా? 4 4 8 2, ఇది ఒక 4. సో 4 10 వచ్చేదానికి 4, అంటే 4 4s are 16, 16 ఒక 6 22. సో 2 2 2 2. ఓకే, నెక్స్ట్ 8 8 16 మళ్ళీ. ఓకే, 16 ఒక 4 20, ఇది ఒక 3 23 24, ఇది ఒక 9 9 2 అంటే 11, దీనికి 11 యాడ్ చేస్తే 35, అంటే ఈ సెకండ్ లైన్ యాడ్ చేస్తే 35. నెక్స్ట్ 3 1 4 4 2 6 7, అంటే 752. అయిపోలేదు, ఇక చూడండి, ప్లస్ ఈ 20F ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి, ఓకేనా? అందుకోసమే నేను బాక్స్ వేసుకోను, కన్ఫ్యూజ్ ఉండకూడదు. సో ఇక్కడ కూడా ఈ బాక్స్ వేసా, అంటే దీనికి తప్ప మిగిలింది అడిషన్ చేద్దాం. 7 6 13 13, ఇది ఒక 9 13 ఒక 9 21 21, మళ్ళీ ఇంకొక 13 21 కాదు. సో 13 9 అంటే 22 వస్తుంది, ఓకేనా? 22 ఒక 30 35 35 40, ఇది ఒక 4 44. సో 44 ప్లస్ ఎఫ్ ఇది, ఓకేనా? సరే, నేను ఇక్కడ రఫ్ చేయకుండానే ఆ పక్క ప్లేస్ ఉంది కాబట్టి ఆ పక్క ప్లేస్ యూజ్ చేసేస్తాం, లేదా రఫ్ చేసేద్దామా? సరే, మీరు క్వశ్చన్ ఈ టేబుల్ రాసుకోండి, దాని కింద ఈ టేబుల్ వేయండి. సో దీని తర్వాత మనము ఏం చేస్తాము? ఫార్ములా రాసి ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ సాల్వ్, ఓకేనా? కాకపోతే ఇక్కడ కొంచెం ఒక్క స్టెప్ మారుతుంది, అదేమనేది మీకు రాసేటప్పుడు అర్థం. సరే, ముందు నోట్ చేసుకుని నీట్గా. సో క్వశ్చన్ రఫ్ చేసుకున్నాం, ఇక్కడ మారుతుంది అని చెప్పా కదా, అంటే వాడు మీన్ వాల్యూ ఇచ్చాడు, ఫస్ట్ అది రాయాలన్నమాట. గివెన్ మీన్ పాకెట్ allowance ఈస్ ₹80. అంటే ఏమని అర్థము? మీన్ వాల్యూ వాడే ఇచ్చాడు, మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 18, ఓకేనా? అయితే ఇప్పుడు బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్, బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్, సో మీన్ ఫార్ములా రాస్తాం. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో వీటి గురించి రాద్దాం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ అంటే క్లాస్ మార్క్. ఇప్పుడు వాల్యూస్ రాస్తే చూడండి, దీని వాల్యూ మనకు తెలుసు ఎంతని, 18. ఇక్కడ రాస్తాం 18 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇది సమ్ చేస్తే ఎంత వచ్చింది? 752 ప్లస్ 20F బై సిగ్మా ఎఫ్ఐ అంటే సెకండ్ కాలం ఎంత? 44 ప్లస్ ఎఫ్. సో దీని డినామినేటర్ 1 ఉన్నట్టు. సో 2 ఫ్యాక్షన్స్ మధ్యన
క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఫ్రాక్షన్స్ మధ్యన క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 18 × 44 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1తో కాబట్టి సేమ్ అదే వస్తుంది. 752 ప్లస్ 20 ఎఫ్. చూడండి ఇక్కడ 18 × 44 ఆ మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ 18 × 44 4తో ఈజీ కాబట్టి 4తో చేద్దాం. 4 8s are 32 3 4 1s are 4 అదొక 3 7. సో మళ్ళీ 72 యాడ్ చేస్తే 2 9 7. సో ఎంత వచ్చింది? 792 ప్లస్ 18f ఈజ్ ఈక్వల్ టు 752 ప్లస్ 20. ఈ ఎఫ్లు ఏ పక్క ఎక్కువగా ఉన్నాయి? ఈ పక్క 18 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 20. సో దీన్ని ఆ సైడ్ పంపిద్దాం. దీన్ని 792 మైనస్ 752 ఈజ్ ఈక్వల్ టు 20f ప్లస్ 18f. సబ్ట్రాక్షన్ చేయండి. ప్లస్ కాదు, ఇది కూడా సారీ మైనస్. ఈ సైడ్ ప్లస్ కదా, ఆ సైడ్కి వెళ్తే మైనస్. సో ఇది 40 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 18 2f. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ సైడ్కి వస్తే 40/2 దట్ ఈక్వల్ టు 2 1s are 2 20s are. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. ఓకేనా? బట్ ఇక్కడ రాసేటప్పుడు స్టెప్ రాయాలి కదా. ఫైండింగ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు కాబట్టి దేర్ ఫోర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇదన్నమాట ప్రాబ్లం. ఈ విధంగా చేయాలి. చూసారా? అందుకోసం ఈ ప్రాబ్లం. ఓకేనా? అందుకే ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇవ్వాల. సార్ మాకు ప్రాక్టీస్ చేయాలని ఉంది డైరెక్ట్ మెథడ్లో అంటే డే 74 73లో ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా ప్రాక్టీస్కి, వాటికి కూడా డైరెక్ట్ మెథడ్ వాడచ్చు. ఓకేనా? అంటే ఏ ప్రాబ్లంకి మీన్ కనుక్కోమన్నా ఏ మెథడ్లో అన్నా కనుక్కోవచ్చు. ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ ప్రాబ్లం, దీనికి ముందు ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి స్టెప్ డీవియేషన్ మీ అజూన్ మీన్ మెథడ్ కూడా కనుక్కోవచ్చు. ఓకే? సో ఈ విధంగా మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఈ 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ మెథడ్లో ఇంకో ప్రాబ్లం కావాలంటే ప్రీవియస్ డేలో చెప్పిన ప్రాక్టీస్ ప్రాబ్లంనే చేయొచ్చు. ఓకేనా? సరే, నీట్గా నోట్ చేసుకోండి ప్రాబ్లంని. చూడండి, క్వశ్చన్ రాసుకున్నారు కదా, ఆ క్వశ్చన్ తర్వాత ఈ టేబుల్, దీని కింద ఇది రాయండి, ఈ ఫార్ములా ఇన్ఫర్మేషన్, దీని తర్వాత ఇదంతా రాసుకో. క్లియర్? ఓకే, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 75, అంటే ఇంకా 25 డేసే ఉంది మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో 25 వీడియోస్ కూడా ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? డేస్ ఇంకా 25 ఉన్నాయి, అంటే దగ్గరగా ఉండాలి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.